ఎర్రకొండ మైనింగ్ విహారంలో వైసీపీ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సీఎం చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. 2022లోనే ఎర్రకొండలో మైనింగ్ను తాము నిలిపివేశామని, భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని అనుమతులు ఉన్నప్పటికీ అక్కడ మైనింగ్ జరపలేదని స్పష్టం చేశారు. అయితే 2026 ఏప్రిల్లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం హడావుడిగా జీవోలిస్తూ మళ్లీ మైనింగ్ మొదలుపెట్టిందని ఆరోపించారు. తాము 20 కోట్ల రూపాయలతో మల్లయ్య కొండను అభివృద్ధి చేశామని గుర్తు చేసిన పెద్దిరెడ్డి మామిడి రైతులకు మద్దతు ధరగా కిలోకి కనీసం 15 రూపాయలు ఆయన ఇవ్వాలని డిమాండ్ చేశారు. అన్ని జీవోలు ఇచ్చి దాదాపు అక్కడున్న శివకొండ కానీ, సాధుకొండ కానీ, ఎర్రకొండ కానీ ఇవన్నిటికీ కూడా టెండర్లు పిలిచి ఇస్తా ఉన్నారంటే ఇప్పుడు 7 కొండలు ఎట్లా ఈ విధంగా ఉందో అక్కడ 3 కొండలు శివయ్య స్వామి అని చెప్పి అందరూ కూడా పిలిచే పరిస్థితి ఉంది. మరి అక్కడ ఏ కొండను దాకినా ఏం చేసినా కూడా ప్రజలు చాలా తీవ్రంగా వ్యతిరేకిస్తారు. ఎందుకంటే అందరూ కూడా చాలా భక్తులు అక్కడ ఈ దేవాలయానికి సంబంధించిన భక్తులు ఉన్నారు. ఈ రోజు మేము అన్ని రకాల అభివృద్ధి చేశాం. మాకు ఎన్నికల్లో నిలిచినప్పుడు దోరకనాథ్ రెడ్డి మైనింగ్ చేసేస్తాడు, దోచేస్తాడు అని చెప్పారు. కాబట్టి ఆ చోట్లో మనం అన్ని కూడా డెవలప్ చేయాలని చెప్పి ఆ రోజు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగితే ఆయన వెంటనే రోడ్డు కానీ, అక్కడ వాటర్ సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ సౌకర్యం కానీ, రోడ్డు కానీ పూర్తి స్థాయిలో చేసి దాదాపు 20 కోట్లు ఖర్చు చేశాము. మరి ఇలాంటి చోట ఇప్పుడు మైనింగ్ చేయడానికి అర్రులు కాస్తూ చంద్రబాబు నాయుడు ముందుకు వస్తా ఉన్నాడంటే మరి ఏ విధంగా ఆయనకు దేవుడి మీద భక్తి ఉంది లేదా ప్రజల కోసం పనిచేయాలనే తాపత్రయం ఉంది అనేది మీరు ఆలోచన చేయాలని చెప్పి మీకు మనం చేస్తా ఉందా. శ్రద్ధ తీసుకొని ఈ మైనింగ్ ప్రక్రియను పూర్తిగా ఆఫ్ చేయాలా లేదా మీరు ముందుకు పోతే తీవ్రంగా ఇక్కడ ప్రజలు ప్రతిఘటిస్తారనేది నేను మీకు తెలియజేస్తా ఉంటా.